హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయింది. అర్ధరాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. నేటి నుంచి మూడో విడత స్వీకరణ కూడా జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా 193 మండలాల్లో 4332 గ్రామ పంచాయతీల ఎలక్షన్ జరుగుతున్నాయి. నామినేషన్లు వచ్చేసి రాత్రి వరకు జరిగినాయి. దాదాపు 1వ తేదీ నాటికే 12,479 నామినేషన్లు జరిగినాయి. వార్డు సభ్యులకు 30,000 నామినేషన్లు వచ్చినాయి. చివరి రోజు ఆయా జిల్లాల నుంచి ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో వివరాలు చేరలేదు. అర్ధరాత్రి వరకు నామినేషన్ జరగడం వల్ల 6వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. ఈ రెండో విడత నామినేషన్లో భాగంగా అదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థులను జాబితాను వెల్లడిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14వ తారీఖున జరుగుతున్నాయి. సో అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేస్తారు. మూడో విడత నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మొదటి విడతలో భాగంగా మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు 25,000 మంది నామినేషన్లు వేసిన విషయం మీకు తెలిసిందే. అలాగే 37,000 వార్డు మెంబర్లకి 82,276 నామినేషన్లు వచ్చినాయి. సో మరి ఈ విడత రెండో విడతలో ఎన్ని నామినేషన్లు వచ్చినాయి అనే విషయం పూర్తి స్థాయికి ఇంకా ఎన్నికల సంఘం విడుదల చేయలేదు. మరొక వీడియోతో అధికారిక సమాచారం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.